అందరికీ తీర్పు తీర్చబోతున్నాడు. పునరుద్ధరణైన క్రీస్తు ద్వారా ఏం చేయబోతున్నాడు? ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. తీర్పులోకి వస్తాం. చర్చిలో సెల్ ఫోన్ వాడుతున్నావా? తీర్పులోకి వస్తావు. ప్రార్థన మధ్యలో వేరే పనులు చేస్తున్నావా? తీర్పులోకి వస్తావు. నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావు? తీర్పులోకి వస్తావు. లెక్క చెప్పాల్సిందే. అమ్మని నాన్నని ఎలా గౌరవించావు? తీర్పులోకి వస్తావు. లెక్క చెప్పాల్సిందే. దేర్ ఈస్ మ్యూజిక్ ఆఫ్టర్ ద రిజరక్షన్, ఆఫ్టర్ యువర్ ఆఫ్టర్ లైఫ్. నీ తర్వాతి జీవితంలో నీకు మ్యూజిక్ ఉంది, నాకు మ్యూజిక్ ఉంది. యు హావ్ టు ఫేస్ ఇట్. మీరు ఆఫీస్కి వెళ్ళి లేట్గా వెళ్ళి ముందే వచ్చినట్టు సంతకం పెడుతున్నారా? లెక్క చెప్పాల్సిందే. సెలవు చీటీ రాసిచ్చి ఇన్స్పెక్టర్ గారు రాలేదా, నిన్న ఎవరు రాలేదా అని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళి సెలవు చీటీ చించేసి సంతకం పెడుతున్నావా? దేవుడికి లెక్క చెప్పాల్సిందే. గవర్నమెంట్ ఆఫీసర్గా బల్ల కింద చేతులు పెట్టకుండా బల్ల పైన సంతకం పెట్టలేకపోతున్నావా? లెక్క చెప్పాల్సిందే. వంటగదిలో మీ ఆయన్ని తిట్టుకుంటా అత్తని తిట్టుకుంటా కూర వండావా, ఆమ్లెట్ వేసావా? లెక్క చెప్పాల్సిందే. నీ మొత్తము జీవితాన్ని ఈ భూమి మీద పునరుద్ధానం సరిచేస్తుంది. నీకు ఒక రెడ్ లైట్ వార్నింగ్ ఇస్తుంది. అరే, ఈ బతుకు తర్వాత బతుకుంది, లెక్క చెప్పాలి. ప్రతి ఒక్కడిని తీర్పులోకి తీసుకొస్తాడు ఆయన. నాట్ ఓన్లీ నీ పనుల్ని మాత్రమే కాదు, నీ మాటల్ని కూడా. నీ తమ్ముడిని, నీ చెల్లిని, నీ భార్యని, నీ భర్తని, నీ ఆడపడుచుని, నీ తోటి కోడల్ని నువ్వేం మాట్లాడుతున్నావో లెక్క చెప్పాలి.